ఓకే సార్. డౌరీ నో చెప్పారు. కన్యాశుల్కం నో. నో. డివోర్స్ అయినప్పుడు ఈ అమ్మాయికి ఆర్థిక స్వాతంత్రం కోసం మెయింటెనెన్స్ అనేది వేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అమ్మాయికి ఆర్థిక భద్రత ఎక్కడుంది? అమ్మాయికి ఆర్థిక భద్రత భర్తనే ఆర్థిక భద్రత. భర్తనే కదా. అంటే ఏంటి సార్? ఖచ్చితంగా ఎన్నున్నా కూడా క్లాజెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ అమ్మాయి అలానే ఉండాలి అంటారా? అంతే కదమ్మా. ఆమెకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు తర్వాత చట్టాలు ఆమెను ప్రొటెక్ట్ చేస్తాయి. సమాజం ప్రొటెక్ట్ చేస్తుంది, చట్టాలు ప్రొటెక్ట్ చేస్తుంది. ఉంటుంది ఉన్న పరిస్థితులలో భద్రత అనేది భార్యాభర్తలకు భద్రత, ఒకరికొకరు భద్రత అంతే. ఆర్థిక భద్రత అనేది ఎక్కడ కూడా అది తప్పు, అది చర్చకు కూడా రావద్దు. చర్చకు వచ్చింది అన్నప్పుడు ఇంకా వాళ్ళు కలిసి ఉండే ఛాన్సే లేదు. ఓకే. ఆమె వేరు, అది భార్య వేరు భర్త వేరు అని అన్నీ విడదీసినాక ఇంకా ఏ న్యాయస్థానం వాళ్ళని కలపలేదు, ఏ పోలీస్ స్టేషన్ కలపలేదు, ఏ తల్లిదండ్రులు కలపలేరు, ఏ సమాజంలో ఒక లోకల్ ఎల్డర్స్ కూడా కలపలేరు. ఎట్లయితుందమ్మా అది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? భర్త వేరు భార్య వేరు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఆ సిస్టమ్ జ్యుడిషియరీ సిస్టమ్ కాదు. అసలు సామాజిక విలువలతోటి భార్య భర్త ఒకరు వేరు అంటే ఒక సాక్షాత్తు శివుడు అంటారు కదా, అర్ధనారీశ్వరుడు అని. పార్వతీ శంకరులు ఎట్లనో సగభాగం వాళ్ళు ఒకరి లోపల ఒకరు సగభాగంగా ఉండాలి, ఉండగలిగితేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే సింగల్గా ఉండాలి. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతకాలి, అంతే తప్ప నువ్వు ఒక మ్యారేజ్ సైకిల్లో ఎంటర్ కావాలన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు వేరు అనుకుంటే మాత్రం తప్పు. యాజ్ యూజువల్ ఫైనాన్షియల్ కానీ ఇంకా ఏ రిలేషన్లోనైనా వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళ మధ్యలో ఎవరైనా థర్డ్ పార్టీ. ఈవెన్ ద తల్లిదండ్రులైనా కూడా థర్డ్ పార్టీ. సోషల్ రిలేషన్లో ఒకరికొకరు రిలేషన్గా వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి తప్ప, అంతేగాని నువ్వు నా తల్లిదండ్రులు గొప్ప, నీ తల్లిదండ్రులు గొప్ప, ఈ సోది ఇవన్నీ పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. ఒక పెళ్ళయింది 3 ముళ్ళు కట్టుకున్నారు అంటే వీళ్ళిద్దరూ ఒకటి, తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఒకటి. అందరూ కూడా సోషల్ రిలేషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకు రిలేషన్స్ కానీ అందరికి కూడా మానవ విలువలు ఇచ్చుకొని ఒక